ఇంకో కట్టైనా వద్దే చాలు. ఏమే ఇంకో అట్టేవే. ఇందాక వద్దన్నావు కదా అయినా అప్పుడే అది తినేసావా? ఎక్కడ తిన్నానే? ఆ పుష్పాడు వచ్చి గుద్దేహాడు, పాప వచ్చి తొక్కేసింది. ఏమే పాప ఆ అట్టు తీసి డస్ట్బిన్ లే. ఏమే నా గురించి పిల్లలకి ఏం చెప్తున్నావే? అస్సలు మాట వింటలేదు. వాళ్ళకేమన్నా చెప్తే మాట వినరు. పిల్లలకు కావాల్సినవన్నీ కొనిస్తే అప్పుడు వింటారు నీ మాట. నువ్వు దానివి. ఏ సమస్య వచ్చినా అది నా సంపాదన ముడి పెట్టేస్తావు. చట్నీ సంపాదన చాలకపోతేనే కదా సమస్యలు. తిను. ఈ పిల్లలు అది తీసి డస్ట్బిన్ లే. అదే చేస్తున్నాం. మేము అదే చెప్పాం. నారాయణ నారాయణ మా పుష్పగాడు కొట్టాడా? ఒరే పుష్ప బయటరా. వాడు రాడంట. చంపేస్తా నాకు. నేను వెళ్ళి తీసుకొస్తాను. చూడు నారాయణ, మీ వాడు మా వాడిని కొట్టడమే కాదు, మా వాడు సెల్ ఫోన్ కూడా కొట్టేశాడు. ఇలా అయితే ఎలా చెప్పు? ఎప్పుడు ఏదో తీసుకొస్తావు ఇంటి మీదకి. ఏం మచ్చా మీ నాన్న తీసుకొచ్చినావా? ఒరే పుష్ప నాకు ఇంకో ఓపిక లేదురా. వాళ్ళు సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి అంకుల్ సారీ చెప్పావు. నేను చెప్పను. ఒరే పుష్ప చంపేస్తారా? నీకు లెక్కలేదురా? కొట్టకండి రే. బాబా నువ్వు ఫోన్ పట్టరామా? ఫోన్ కావాలి, నాకు ఫోన్ కావాలి. వినరా? ఇదిగో చూడు నారాయణ, ఇంకొకసారి ఇలా జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. రారా. చూసావేంట్రా నీ వల్ల అటువంటి వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుందిరా. నువ్వు ఫోన్ కనుక్కోవడం వల్ల అర్థమైన వాళ్ళ ఫోన్ తప్పాల్సి వస్తుంది. ఎలా? ఫోన్ కొనేద్దామా? ఆ? ఫోన్ కొందామంటున్నా. వద్దా చెప్పు. ఏమండి సెల్ ఫోన్ కావాలండి. సెకండ్ హ్యాండ్ ఇక్కడ, కొత్తవి అక్కడ. నాకు సెకండ్ హ్యాండ్ చాలండి. సెకండ్ హ్యాండ్ ఏంటి? కొత్తది తీసుకుందాం. అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకులే, పది వెళ్దాం. ఆగాగు. తీసుకుందాం. చూడు ఇవన్నీ సెకండ్ హ్యాండ్. ఇది ఇది బాగుంది, ఇది తీసుకుంటాం. ఈ ఫోనేగా 64 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 12 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్. మాకు అయిన వద్దు, ఈ ఫోన్ ఒకటి తీసుకుంటాం. అవును అయ్యే వద్దు, ఇది ఒకటి చాలు. అవన్నీ ఇందులోనే ఉంటాయి. ఏయ్ అసలు ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్ వాడారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. అసలు ఎంత ఇది? 12,000. 12,000 కొంచెం తక్కువలో చూడు. అయితే దీన్ని చూడకండి. అసలు మీకు ఎంతలో కావాలి? 2,000లో ఉండదు. 3,000. 5. 3 తర్వాత 4 ఉంది కదా. ఈ ఫోన్ వస్తుంది చూడండి. ఏమా దాని ఇంకా చూడకో, అది నీ బడ్జెట్కి రాదు. 5,000కి ఇది ఇచ్చేయచ్చు కదా. రాదు. నువ్వు ఇస్తే వచ్చేస్తా తమ్ముడు. రాదక్కో. 6,000 ఇస్తా, నీకు ఇచ్చే. అలా చూస్తావేటి? 5 తర్వాత 6 కదా. 6కి దీని బ్యాటరీ కూడా రాదు. ఇగో 7,000. 7 అంటే 7 కొండల స్వామి. ఇక మాట్లాడొద్దు, ఇచ్చి. ఇది ఉందిలే, వదిలే నా ఇంటికి వెళ్దాం. ఫోన్ తోనే వెళ్దాం, మాట్లాడు. అదే అందులో చాలా ఉన్నాయన్నావు కదా. అవును ఉన్నాయి. ఆటలో కొన్ని తీసేసుకుని 8,000కి ఇచ్చే. కొన్ని తీసేసుకోవాలా? భలే ఉన్నారే మీరు. సరే తీసుకోండి. అదే అందులో ఆ కొన్ని తీయకుండా ఇవ్వటం కుదరదా తమ్ముడు? ఏమి తీయలే. ఇదిగోండి ఛార్జర్. ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్ కావాలంటే కొత్తవి కొనుక్కోవాలి. తమ్ముడు ప్లీజ్ అలా అనుకో. 8,000 కట్టాం కదా, పాత అయినా పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాం. చూడు తమ్ముడు, లోపల ఎక్కడ ఉంటాయి. కాసేపు కూర్చోమంటే మేము కూర్చుంటాం. వారిని ఫోన్ కొనడానికి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. ఇదిగో తీసుకోండి. థ్యాంక్స్ తమ్ముడు. దాంట్లో ఒకటే పని చేస్తుంది, కుడిచేది పని చేయదు. పర్లేదు, నాకు కూడా కుడిచే వినపడదు. అందుకేనా తల ఇలా పక్కకు పెట్టి అంటున్నావు? పట్టేసావు. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. అంతా బాగుండాలి. కొబ్బరికాయ కొట్టండి. అమ్మ కొట్టమంది కొబ్బరికాయ, గంట కాదు. దేవుడా, నా చెవిటి మిషన్ కోసం దాచుకున్న డబ్బులతో ఈ సెల్ ఫోన్ కొనేశాను. ఇది 10 కాలాల పాటు పదిలంగా మా కుటుంబంలో సభ్యుళ్ళ మా పాపకి పాటలు వినిపిస్తూ, మా ఆవిడకి వంటలు నేర్పిస్తూ,
నాకు సినిమాలు చూపిస్తూ మా పుష్పగాడితో గేములు ఆడిస్తూ చల్లగా ఉండాలి. చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. నేను తీస్తాను. ఫస్ట్ దేవుడి ఫోటో తీస్తా. నాన్న, ఇప్పుడు మన సెల్ఫీ. చూపిస్తాను రా. ఉండదే చెప్తున్నా. ఇప్పుడు ఈ ఫోన్ ఇవాళే మన ఇంటికి వచ్చింది కదా, అంటే చెల్లి కంటే చిన్నదన్నమాట. చిన్నపిల్లని ఎలా ఎత్తుకుంటాం చెప్పాను. ఎత్తుకోవడం కాదు, వెళ్ళనివ్వండి, కాసేపు ఆడుకుని వస్తారు. కాసేపు ఆడుకుని వస్తారు, వెళ్ళని అంటున్నా. ఏమే, మీ కళ్ళ కోసం నా చెవి త్యాగం చేశానే. ఆ పుష్పగడదాన్ని ఏం చేస్తాడో ఏంటో. చూసావా, నీ ఫోన్ కంటే కొత్తది ఇంకా నల్లది. ఏం కూర వండుతున్నావు వదినా? చిట్టి చేపలు చింతకాయ. మేము ఈ మధ్య ఫోన్ కొన్నాం కదా, మన మెగాస్టార్ అన్నయ్య యూట్యూబ్ లో చూపిస్తుంటే చూసి వండేస్తున్నా. నానా, మళ్ళీ గోడకు మేక్ కొడుతున్నావా? ఓనర్ గారు గోడకు మేక్ కొట్టుతున్నారు కదా, ఉండు ఓనర్ గారికి చెప్తా. ఒరే 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 పుష్ప, చెప్పొద్దురా. మరి అయితే నాకు ఆ ఫోన్ అలాగే పడుకుంటామండి. లే బాబా. ఒరే పదైందిరా, దా బాబు దా. అమ్మా, సరే కానీ పర్వాలేదా? ఆ? నాకేంటో భయంగా ఉంది. ముందు అలాగే ఉంటుంది, కానీ బాగుంటుంది. సరే. అప్లోడ్ అయిపోయింది. నీకోసం ఎక్కడ నెతకను? ఇదిగో పుష్ప పాప కూడా ఇక్కడే ఆడుకుంటున్నారు, వాళ్ళకి తినిపించి నువ్వు తినేసాయి. ఎరా నారాయణ, బుద్ధుందా నీకు? నీ పెళ్ళంతో కలిసి ఆ ఫేస్బుక్ లో ఆ పాటలేంటి, ఆ గొంతులేంటి? ఏమా మీకు మర్యాదగా బతకాలని లేదా? హాయ్ అంకుల్, మీ రీల్ చూసి ఆధార్ కొట్టేశారు. ఆంటీ అయితే ఫెంటాస్టిక్. అసలు మీ ఇద్దరు స్టైల్ మైండ్ బ్లోయింగ్. కంటిన్యూ చేయండి, పెద్ద ఫేమస్ అయిపోతారు. ఫేమస్ కాదు, బేవర్స్ అయిపోతారు. లేదు, ఇప్పుడు ఇదే ట్రెండ్, మీరు ఇలాగే చేయండి. వదినా, మీ వీడియో చూసాము, మీరిద్దరు చాలా బాగా చేశారు. అవునా? ఏదో అలా చేసేసాం. ఏంటి మన పుష్పగాడు ఈవెంట్ కూడా కొట్టేహాడా? అదేం లేదు నారాయణ, సాయంత్రం మా అమ్మాయి బర్త్డే పార్టీకి మీరే స్పెషల్ గెస్ట్లు. మీరే వచ్చి తప్పకుండా ప్రోగ్రామ్ ఇవ్వాలి. మరీ అంత పబ్లిక్ లో అంటే ఇంకేం మాట్లాడుతున్నారాయణ, మీరు వస్తున్నారు అంతే. నారాయణ, మా కోసం ఒక సాంగ్ పర్ఫామ్ చేస్తారా ప్లీజ్? అడుగుతున్నారు సార్, చేద్దాం. ప్లీజ్ వదినా, కాదనకండి. నానా, ఫోను డ్రింగ్ డ్రింగ్. హలో హలో, నెక్లెస్ గోల్స్ నారాయణ గారండి మాట్లాడేది. అవునండి. మేము జీకే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. ఆయ్. మీ వీడియోలు చూసాం, చాలా బాగున్నాయి. ఆ విషయం మాట్లాడదామని చేశాను. మీ భార్యాభర్తల కాంబినేషన్ అల్టిమేట్. చాలా థ్యాంక్స్ అండి. మీరు వీడియోస్ చేసి మాకు పంపిస్తే మేము అప్లోడ్ చేస్తాం. వాటి మీద వచ్చే డబ్బుల్లో మీకు షేర్ ఇస్తాం. మీ గూగుల్ పే నంబర్ కి అడ్వాన్స్ అమౌంట్ పంపిస్తాం. ఓకేనా? ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.